హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో డేటా అండ్ అదేవిధంగా షార్ట్ అనాలిసిస్ వీడియో అండ్ మనం ఎక్స్పైరీ డేస్లో హీరో ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తాం. సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. సో కమెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఉంది. సో ఇవాళ ఎవరైతే 19,150 CE ట్రేడ్ చేశారో, ప్రాఫిట్స్ బుక్ చేశారో, #booked profits అని చెప్తే కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, సెన్సెక్స్ ఎక్స్పైరీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, మార్కెట్ నిన్న మనకి బేరిష్ కనిపించింది. సో ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ అనేది ఏదైతే ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో దాని కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ ఇవాళ మార్కెట్లో సినారియో ఏముందంటే, మార్కెట్ ఓవర్ నైట్ పాజిటివ్ ఉండడం వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి, అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో దానిపైన మార్కెట్ ట్రేడ్ అయింది. సో కంప్లీట్లీ ఎంటైర్లీ మార్కెట్ వ్యూ ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది బికాస్ బయర్స్ అండ్ సెల్లర్స్కి. సో అందుకోసమే మార్కెట్ అనేది ఇవాళ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ అప్ సైడ్లో చూస్తే ఇక్కడ ఒక లెవెల్ 19,230 లెవెల్ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, అండ్ డౌన్ సైడ్లో చూసామనుకోండి యాజ్ ఆఫ్ నౌ 19,000 లెవెల్ అనేది సపోర్ట్ ఉంది. సో ఈ మధ్యలోనే మార్కెట్ అనేది స్టక్ అయి ఉంది ఇవాళ. సో బయర్స్ అండ్ సెల్లర్స్కి ఒక కన్ఫర్మేషన్ రావాలంటే మార్కెట్ ఒక సైడ్ ఏదన్నా ఒక సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఈవెన్ మార్కెట్ ఈ హై అన్న బ్రేక్అవుట్ అవ్వాలి, లేకుంటే ఈ లో అన్న బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ హై అండ్ ఈ లో ఎక్కడన్నా ఒక సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు మార్కెట్కి ఈ దోజీ క్యాండిల్ ఒక హై అండ్ లో కూడా ఇంపార్టెంట్, అండ్ ప్రీవియస్ ఏదైతే ఈ హై ఉందో అండ్ ఈ లో ఉందో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. దీనిపైన మార్కెట్ వెళ్తే అప్పుడు మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, దీని కిందికి వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి ఆపర్చునిటీ ఉంటుంది, స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకోవడానికి. సో కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. సో రేపు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ హై పైన ఓపెన్ అవుతే, సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ హై మార్కెట్లో బ్రేక్ అవుతుందా లేదా అని చెప్పి, అరౌండ్ 19,230 లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అని. ఒకవేళ ఇది బ్రేక్ అయి సస్టైన్ అవుతుంది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, ఓకేనా. సిఈ సైడ్లో మార్కెట్లో మనం ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 19,000 లెవెల్ సపోర్ట్ బ్రేక్ అయితేనే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి, అప్పటి వరకు పిఈ సైడ్లో ప్లాన్ చేయకండి. సో ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ ఇదే సేమ్ పొజిషన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీయే కాదు, ఫిన్నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్ని చార్ట్స్ చూసినా సరే ఇవాళ ఒక దోజీ క్యాండిలే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ దోజీ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్. ఇండెసిషన్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో ఇది ఒక పాయింట్ 43,500 లెవెల్ అండ్ 400 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ డౌన్ సైడ్లో చూస్తే 42,800 సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ దానికన్నా కింద కూడా ఏదో దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇది కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు ఆప్షన్ సెల్లర్స్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్లో రేపు కూడా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్లో బ్రేక్ అయితే, ఈ హై ఇవాళ డే హై అండ్ ప్రీవియస్లీ ఏదైతే హై ఉందో ఈ రెండు బ్రేక్ అవుతే మంచి బుల్లిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు హై పైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ చూసినా సరే ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు ఉంటుంది, ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అప్ సైడ్లో 43,600 అండ్ 44,000 లెవెల్ వరకు ఆపర్చునిటీ ఉంటుంది. అదే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్, మళ్ళీ ఇదే బేరిష్ ప్యాటర్న్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 42,800 బిలో అండ్ ఏదైతే మనకి లో ఉందో అండ్ దాని కింద ఇంకొక దోజీ క్యాండిల్ ఉంది, అది బ్రేక్ అయింది అనుకోండి,
42,400 అండ్ 42,000 లెవెల్ 42,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయి ఉంది. సో బోత్ సైడ్స్ ఆపర్చునిటీ ఉంది. సో అప్ సైడ్లో బ్రేక్ అవుతే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ అవుతే డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నో యాజ్ ఏ ఆప్షన్ బయర్. బట్ ఆప్షన్ సెల్లర్ అయితే ఈ మధ్యలో అప్ సైడ్ డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో షార్టర్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, బట్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకు అర్థమవుతూనే మనం ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఉంటుంది. ఇంట్రాడేలో ప్లాన్ చేయాలంటే ఫస్ట్ మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఏం చెప్తున్నాయని ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఇదే మనకి ఫిన్నిఫ్టీలో చూసామనుకోండి, ఫిన్నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఉంది. సో ఫిన్నిఫ్టీ కూడా ఇక్కడ మనం అప్ సైడ్లో చూస్తే ఇక్కడ 19,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ డౌన్ సైడ్లో చూసామనుకోండి 19,200 లెవెల్. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 19,400 పైన సస్టైన్ అవుతే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఫిన్నిఫ్టీ అండ్ అప్ సైడ్లో 19,500 600 వరకు టార్గెట్ ఉంటుంది. అండ్ సస్టైన్ అవుతే అంటే అట్లీస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 2 or 3 క్యాండిల్స్ అనేది ఏదైతే మనకి లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్స్ క్యాండిల్స్ అనేది ఫామ్ చేసి హోల్డ్ చేయాలి. అప్పుడు మనం దాన్ని సస్టైన్ అంటారు. సో దానిపైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది ఈ దోజీ క్యాండిల్ ఏదైతే ఇవాళ డేలో ఉంది అండ్ ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే లో ఉందో అది బ్రేక్ అవుతే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ 19,000 అండ్ 19,000 బిలో వరకు కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫిన్నిఫ్టీలో. ఇది ఫిన్నిఫ్టీ కూడా బోత్ సైడ్ ఆపర్చునిటీ ఉంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ కూడా డౌన్ సైడ్లో దోజీ ఉంది కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ హై బ్రేక్ అవుతే మాత్రం మంచి ర్యాలీ అనేది అప్ సైడ్లో చూడొచ్చు, ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్నిఫ్టీ కానీ. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ వచ్చేసి మనం లైన్ చార్ట్ పెట్టి కూడా చూపిస్తాను, సో దట్ అప్పుడు మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ అనేది దీనిపైన ఉంటే. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఇది ఎం ప్యాటర్న్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బేరిష్ ప్యాటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఒకవేళ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఒకవేళ సెన్సెక్స్లో రేపు మనకి మార్కెట్ అనేది అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, లైక్ ఇక్కడ కూడా సిమిలర్ సినారియో. సో దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 64,400 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇవాళ ఏదైతే హై ఉందో అది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో లో ఉందో అది మనకు సపోర్ట్ ఉంది. అండ్ ప్రీవియస్ డే లో కూడా ఇది మనకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది 63,600. ఈ మధ్యలో మార్కెట్ స్టక్ ఉంది. అప్ సైడ్లో బ్రేక్ అయితే మార్కెట్ ఫస్ట్ ఇవాళ డే హై మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. తర్వాత మార్కెట్లో ఈ బెరిష్ క్యాండిల్ ఉందిగా ఈ క్యాండిల్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఈ మధ్యలో ఉన్నంతసేపు చూసి ట్రేడ్ చేయండి. ఒకవేళ ఈ క్యాండిల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి మార్కెట్ అప్ సైడ్లో మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 64,800 65,200 వరకు మార్కెట్ టెస్ట్ చేయవచ్చు అండ్ దానికన్నా పైన కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ క్యాండిల్ ఇవాళ డేలో అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ అనేది మళ్ళీ ఫ్రెష్ లోస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అరౌండ్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో లో ఉందో ఆ లోస్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫోర్ కూడా మనకి క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒక ఇండెసిషన్లో ఉంది. బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు. సో ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది అప్ సైడ్ నుంచి చూసామనుకోండి స్ట్రక్చర్ డౌన్ ఉంది అండ్ ఇక్కడ మనకి హయ్యర్ ఐస్ చేస్తూ కనిపిస్తుంది. బికాజ్ ఇవాళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవడంతో అండ్ అప్ సైడ్లో క్లోజింగ్ అవ్వడంతో ఈ పిక్చర్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక నెక్ లైన్ ఉంది మనకి. సో ఈ నెక్ లైన్ అంటే అరౌండ్ 19,150 లెవెల్ మనకి ఈ లైన్ చార్ట్లో చూపిస్తుంది. బట్ మనం క్యాండిల్స్టిక్లో చూసామనుకోండి 19,230 లెవెల్ అనేది మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పటి వరకు అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ మూవ్ ఉంది కదా డౌన్ సైడ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే మూవ్ ఉందో దీంట్లో 50% అయితే మార్కెట్ కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 19,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రిజెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే మార్కెట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి ఒక పాయింట్. సో మార్కెట్ రిజెక్ట్ చేయాలంటే ఈ ఏదైతే లో ఉంది కదా 19,000 లెవెల్ దీని కింద మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 19,230 220 బిలో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ 19,230 అప్ సైడ్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఇది మనకి
క్లియర్ పిక్చర్ అనమాట. లైన్ చార్ట్ పెట్టి కూడా నేను మీకు చూపించాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉండడానికి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది, అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బట్ కన్ఫర్మేషన్ రావాలి మనకి ఇంకా. సో ఇక్కడ లైన్ చార్ట్లో చూస్తే మనకు ఆ కన్ఫర్మేషన్స్ అర్థం కావు. బట్ నేను క్యాండిల్ స్టిక్లో చూపించాను కదా. సో ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యింది అండ్ రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ ఫాల్ అయ్యింది, ఇక్కడ రిట్రేస్మెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక సినారియో ఉంది. అండ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ పైన మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ స్వింగ్ హైస్ని మార్కెట్ టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ ఏదైతే మూవ్ ఉంది కదా దీంట్లో 50% ఎందుకు కాదు మార్కెట్ అప్ సైడ్కి రావాలి. అట్లీస్ట్ 43,600 ఆర్ 500 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవుతాయి అంటే 43,200 కానీ 300 కానీ బ్రేక్అవుట్ అవుతే 300-400 పాయింట్స్ మూమెంటం ఇంకా అప్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి కూడా. అండ్ సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సెన్సెక్స్ కూడా చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి హయ్యర్ హైస్ చేస్తూ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. 63,600 అండ్ 63,200 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ రెసిస్టెన్స్ ఉంది అరౌండ్ 64,400 రెసిస్టెన్స్ అనుకోండి. సో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో కూడా మనకి డిఫరెంట్ వస్తుంది రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇక్కడ లైన్ చార్ట్లో చూస్తున్నాం కాబట్టి సో ఏదైతే నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చెప్పానో అదే లెవెల్స్ని డ్రా చేసుకోండి. దానిపైన మార్కెట్ ఉందనుకోండి సో మార్కెట్ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఆ రెసిస్టెన్స్ పైన కొంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ 50% ఈ ర్యాలీ ఒక 50 డౌన్ సైడ్ ర్యాలీ ఒక 50% అయితే మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో 65,800 అండ్ 65,000 లెవెల్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ రేపు మార్కెట్ అనేది పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ షో చేస్తున్నాయి మనకి. ఇక్కడ చూడండి డౌ ఫ్యూచర్స్ పాజిటివ్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే న్యూట్రల్ కనిపిస్తుంది నాకు. అదర్ మార్కెట్స్ కూడా అన్నీ కూడా పాజిటివే కనిపిస్తున్నాయి. అండ్ డేటా కూడా చూసుకుందాం మనం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెట్టాను. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 19,200 లెవెల్ని చూడండి. ఇక్కడ మనకి కాల్ సైడ్ అయితే కాల్ రైటింగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకోసమే మార్కెట్ అనేది వాళ్ళ అప్ సైడ్ వెళ్ళలేకపోయింది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ 19,100 సపోర్ట్ కనిపిస్తుంది, 58,000 అండ్ 77,000. దాని కింద 19,000 కూడా ఒక సపోర్ట్ కనిపిస్తుంది, 78,000. అండ్ అప్ సైడ్లో 19,200 అండ్ 19,300 రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ 43,000 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. 97,000 ఉంది అండ్ ఇక్కడ 57,000 అంటే సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో 43,000 లెవెల్. అండ్ దాని కిందికి వెళ్తే 42,500 కూడా సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 43,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 35,000 అండ్ 62,000 ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, 62,000. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేపు లైవ్ మార్కెట్స్లో సో ఒకవేళ 43,000 పైన మార్కెట్ ఉంది, 43,200 పైన మార్కెట్ ఉంది అనుకోండి, మార్కెట్ 43,500 కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనం ఎండ్ ఆఫ్ ది డే మనం ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేస్తాం. సో ఏదైతే ఇంట్రాడేలో ఉంటుందో అప్పుడు మారుతూ ఉంటుంది. సో డేటా అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను డైలీ. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే ఇక్కడ నేను బార్స్ రూపంలో ఇక్కడ క్లియర్లీ డేటా అనేది షేర్ చేస్తాను, షార్ట్ అనాలిసిస్ షేర్ చేస్తాను. సో రియల్లీ ఇంట్రాడేకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఇంట్రాడేలో యాక్టివ్గా ఉంటే కనుక సో డెఫినెట్లీ మన ఛానల్ని అయితే జాయిన్ అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.